అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. హసీనా రాజీనామా చేశారంటూ బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలువరుస్తోంది. ఇప్పటికే రాజధాని ఢాకాను విడిచి సోదరితో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు హసీనా. ప్రత్యేక విమానంలో దేశం వెళ్లిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియాలో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు, యువత. నిన్న ఒక్కరోజే అల్లర్లలో 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెంది ఉంటారని సమాచారం. మొత్తం మీద బంగ్లా ప్రధాని షేక్ హసీనా పీఠం కదిలింది. షేక్ హసీనా రాజీనామా చేసినట్లుగా బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలువరుస్తోంది. అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువరాల్సింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె సోదరితో కలిసి ఢాకాను విడిచిపెట్టినట్టుగా వార్తలు అందుతున్నాయి. ప్రత్యేక విమానంలో దేశం విడిచి పారిపోయారంటూ కూడా ఈ వార్తల సారాంశం. అయితే ఆమె షేక్ హసీనా ఇండియాలో ఆశ్రయం పొందినట్టుగా వార్తలు కూడా గుప్పమంటున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. అది హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అట్టడుగుతోంది. నిన్నొక్కరోజే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాజీనామాకు అటు విపక్షాలతో పాటు విద్యార్థులు అలాగే యువత పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లర్లు చేశాయి. బంగ్లా రాజధాని ఢాకాతో పాటు దేశమంతా కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ మొత్తం కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో ఒక్కసారిగా ఎమర్జెన్సీ పరిస్థితులు తలపించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామాకు స్థానికంగా రాజకీయ పక్షాలు పట్టుబట్టాయి. విద్యార్థి లోకం భగ్గుమంది, యువత కూడా హసీనా రాజీనామాకు ఆందోళనకు దిగాయి. దీంతో షేక్ హసీనాపై ఒత్తిడి పెరగడంతో ఆమె రాజీనామా సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు షేక్ హసీనా ప్రధాని దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నట్టుగా వస్తున్నటువంటి దృశ్యాలు. ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయి సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె సోదరితో కలిసి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ప్రధాని వెళ్ళడానికి ఆమెకు సంబంధించినటువంటి సామాగ్రిని ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు సిబ్బంది. ఆ సూట్ కేసులు మనం చూడొచ్చు. షేక్ హసీనా ఆమె సోదరికి సంబంధించినటువంటి సామాగ్రి, సూట్ కేసులు, ఆమెకు సంబంధించినటువంటి వస్తువులు, దుస్తులు, అంత సామాగ్రి అంతా కూడా ప్రత్యేక హెలికాప్టర్లో, సైన్యానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో సిద్ధం చేస్తున్నారు. ఆమె దేశం విడిచి వెళ్ళిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ దృశ్యాలే ప్రస్తుతం ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. దేశం విడిచి వెళ్ళిపోయారా, దేశం విడిచి పారిపోయారా? బంగ్లా ప్రధాని హసీనా ప్రస్తుతం ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారు? ఆమె బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. బహుశా భారతదేశంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. షేక్ హసీనా సంబంధించినటువంటి సామాగ్రి, షేక్ హసీనా సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో, సైన్యానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో సిబ్బంది తరలిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయారంటే ఒక్కసారిగా బంగ్లాదేశ్లో వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా కథనాలు ప్రచురిస్తోంది. రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్లో ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఎస్, బంగ్లాదేశ్లో 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం కారణంగా అమరులైన కుటుంబాల వ్యక్తులకు సంబంధించి వారసత్వ కోటాకు సంబంధించిందే ఈ పంచాయతీ. అమరుల కుటుంబాల వారసులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లో దాదాపు 40% జనరల్ కోటా, మిగిలిన 50% రిజర్వేషన్ కోటా. ఆ 50%లో 30% అమరుల వారసులకు సంబంధించినటువంటి కోటా. ఈ నేపథ్యంలో మిగిలిన కొంత భాగం ఇతరులకు దక్కాల్సింది. అయితే ఆ 30% కోటా అంతా కూడా అప్పట్లో అమరులైన వారసులకు ఇవ్వాలంటే అది ఇప్పుడు ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కుటుంబాలకి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూరుతుందనే వాదన విద్యార్థులు తెరపైకి తెచ్చారు. విపక్షాలు కూడా ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, యువత భగ్గుమన్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్లలో ఇప్పటికే 200 మందికి పైగా మృతి చెందారు. కానీ
నిన్న ఏకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కూడా అల్లర్లు వ్యాపించాయి. ఢాకా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో దాదాపు నిన్నొక్కరోజే 100 మందికి పైగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 300కు పైగా చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతా కూడా కర్ఫ్యూ విధించారు. ఎన్నడూ లేని విధంగా దేశమంతా కర్ఫ్యూ విధించడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ అట్టడుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధానిపై ఒత్తిడి పెరిగింది. నలుమూలలా ఒత్తిడి, దేశమంతా అల్లకల్లోలంగా మారడంతో ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా వైదొలిగింది. ప్రస్తుతం షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినట్టుగా తెలుస్తోంది.